అలా ఏం కాదమ్మా, నువ్వు కూడా నా బంగారానివే. సరే సరే, భక్తులంతా గుడికి వచ్చే సమయమైంది. పదశ్యామల, గుళ్ళో ఇంకా చాలా పనులున్నాయి. అలాగేనండి. అమ్మా భవానీ, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకుని రా అమ్మా. మధురా, యాక్చువల్ చెరిపేసింది నువ్వే కదా? భలేదాని అక్క నువ్వు. నేనెందుకు చెరుపుతాను? నాకేం పని? నాకెందుకో నువ్వే చేసావనిపిస్తోంది. ఇందాక భవానీ చూసేటప్పుడు కూడా నువ్వు అదోలా చూడ్డం నేను చూశాను. మీకెప్పుడు నా మీదనే అనుమానమక్క. సరే, ఒప్పుకుంటున్నాను. మీరంతా తులసి మొక్కలు, నేనొక్కదాన్నే పిచ్చి మొక్కను. ఓకేనా? అలా కాదు మధురా. మీకో దండం. పొద్దుననగా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏమైనా అంటే ఆ అమ్మవారి కోసం అంటారు. నువ్వెళ్ళు, నేనే కూలి పని చేస్తూ ఉంటాలే. వెళ్ళు. ఈ పనేదో ఆ దేవతే చేసుకోవచ్చుగా, నా ప్రాణాలు తీయకపోతే. రాయ్, ఇది అయ్యగారు మనకి నమ్మకంతో అప్పచెప్పిన పని. ఎట్టి పరిస్థితుల్లో తేడా రాకూడదు. అలాగే అన్నా. పూజ అయిపోయి అందరూ వెళ్ళిపోయే సమయంలో జనం పలచగా ఉన్నప్పుడే ఆ ముఖ్యర మన చేతుల్లోకి రావాలి. మరి ఆ భవానీ? దాని సంగతి నేను చూసుకుంటాను. జాగ్రత్తగా వినండి. గుడి 1 గంటకి మూసేస్తారు. మన పని 12:40కి మొదలవ్వాలి. సరే అన్నా. ఆ సమయానికి గుడంతా పొగతో నిండిపోవాలి. ఆ పొగలో జనమంతా చిందరవందరవుతున్నప్పుడు ఆ జనంలో కలిసిపోయి ఆ ముక్కెరని తీసుకొని వచ్చేయాలి. అలాగే అన్నా. రాయ్, ఇంకో ముఖ్యమైన విషయం, ఎవ్వరూ దొరకకూడదు. ఒకరికొకరు కనిపెట్టుకొని ఉండండి. వెళ్ళండి. వెళ్ళి జనంలో జనంలా కలిసి గుడిలోకి వెళ్ళండి. ఓకే అన్నా. రే పదండ్రా. అల్లుడు, అసలు ఆ భవానీయే లేకపోతే ఆ ముక్కరు తీయడానికి ఇంత కష్టపడక్కర్లేదు. ఎక్కడైనా దేవతలు మనుషులను కాపాడతారు. ఇక్కడేంటి అల్లుడు, ఆ భవానీ దేవతకు అడ్డుగా ఉంది. పూజ మొదలయ్యేసరికి ఆ భవానీ గుడిలోకి అడుగు పెట్టకూడదు మామా.